తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లారు. ఇవాల్టి నుంచి వారం రోజుల పాటు జపాన్లో బిజీగా ఉండనున్నారు రేవంత్. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారుల ప్రతినిధి బృందం కూడా జపాన్కు వెళ్లింది. ఈ నెల 22 వరకు జపాన్లో పర్యటించేలా సీఎం టీం షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంది. ఇవాళ జపాన్లోని నారిటా ఎయిర్పోర్ట్కు చేరుకుంటుంది సీఎం రేవంత్ రెడ్డి టీం. అక్కడ భారత రాయబారితో భేటీ ఉంటుంది. జపాన్లో ప్రతిష్టాత్మకంగా జరిగే ఒసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఎక్స్పో వేదికగా ఆ దేశానికి చెందిన ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రతినిధులతో భేటీ అయి తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, సీఎం రేవంత్ రెడ్డి జపాన్ టూర్ వివరాలు ఇవ్వండి. సీఎం హోదాలో మూడోసారి విదేశీ పర్యటన చేస్తున్నారు. పెట్టుబడుల వేట కొనసాగించబోతున్నారు. ఇప్పటికే యుఎస్లో, అదేవిధంగా దావోస్లో కూడా 2 పర్యటనలు ముగించారు. దావోస్లో కూడా భారీగా 1,79,000 కోట్లు పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయి. ఈసారి మూడోసారి భారీ పెట్టుబడుల లక్ష్యంగా జపాన్ టూరు కొనసాగబోతుంది. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్లో పర్యటించబోతుంది. టోక్యో నగరంలోనే 3 రోజుల పాటు పర్యటించబోతున్నారు. అక్కడ వివిధ కంపెనీలు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ కంపెనీలకు, ప్రపంచ దిగ్గజ కంపెనీలను కూడా జపాన్కి సంబంధించినవి ఉన్నాయి. సోనీ, తోషిబా అనుకోండి, ఇలా చాలా కంపెనీలు ప్రపంచంలో వరల్డ్లోనే బిగ్గెస్ట్ కంపెనీలుగా జపాన్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడబోతున్నారు. కంపెనీల ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అనుకూల పరిస్థితులు ఏంటన్నది కూడా వారికి వివరించబోతున్నారు. ముఖ్యంగా వీటన్నిటి పెట్టుబడులు తెలంగాణకు రప్పించేందుకైతే పూర్తి స్థాయిలో ఈ టూర్ను ఉపయోగించుకోబోతున్నారు. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్విరాన్మెంట్, అంటే పెట్టుబడులకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయన్నది కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సీఎం రేవంత్ రెడ్డి బృందం ఇవ్వబోతుంది. ముఖ్యంగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టే అనుకోండి, ఫ్యూచర్ సిటీ అనుకోండి, స్కిల్ ఇన్ ఇండియా యూనివర్సిటీ అనుకోండి, ఈ 3 కూడా రాష్ట్రంలో కొత్తగా కంపెనీలు వచ్చే కంపెనీలకు ఇవి ఒక మంచి డెస్టినీగా మారబోతున్నాయన్నది ప్రభుత్వం అక్కడ ప్రజెంట్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వివిధ కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరపబోతుంది. రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొని ఇక్కడికి పెట్టుబడులు వచ్చేందుకు కృషి చేయబోతున్నారు. దీంతోపాటు ఒసాకా ఇంటర్నేషనల్ ఎక్స్పో అన్నది జపాన్లో ఒక ఇండస్ట్రీ పరంగా, పెట్టుబడుల పరంగా ఒక మేటీ ఎక్స్పోగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ తెలంగాణ పెవిలియన్ ఎండును ప్రారంభించి కొత్త కంపెనీలతో చర్చించబోతున్నారు. ఆ ఒసాకా ఎక్స్పోలో తెలంగాణలో ఉన్న ఎన్విరాన్మెంట్ను పరిచయం చేయబోతున్నారు. దాంతోపాటు కొత్తగా వచ్చే కంపెనీలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టే కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అవకాశాలు ఇస్తుంది, అదేవిధంగా ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుంది అన్నది కూడా అక్కడ వివరించబోతున్నారు. మొత్తానికైతే ఈ టూర్తో తెలంగాణకు ఖచ్చితంగా జపాన్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడికి తీసుకురావడానికి ఈ టూర్ను ఎంతో ఉపయోగించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా జపాన్లో సుమిద రివర్ ఫ్రంటే అనుకోండి, ఒసాకో రివర్ ఫ్రంటే అనుకోండి, ముసాకా రివర్ ఫ్రంటే అనుకోండి, ఈ 3 కూడా గతంలో మూసీ లాంటి నదులే అక్కడ జపాన్లో. అయితే ఇప్పుడు అవి ప్రపంచంలోనే ఒక బిగ్గెస్ట్ టూరిజం హబ్లుగా వాటిని జపాన్ ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఈ నేపథ్యంలోనే ఆ 3 రివర్స్ను కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం సందర్శించబోతుంది. అక్కడ తీసుకున్న ప్రణాళికలు ఏంటి, ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏంటి, ప్రజెంట్ ఇప్పుడున్న అభివృద్ధికి ఎలాంటి చర్యలు దోహదపడ్డాయన్నది అక్కడ ఉన్న వారితో మాట్లాడడం, అక్కడ అమలు చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మూసీ పునరుజ్జీవంలో ఉపయోగించుకునే దిశగా ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. హరీష, థ్యాంక్ యూ కొండల్.